జీవో నెంబర్ 49పై అవగాహన కల్పిస్తుంటే బీజేపీ నాయకులు అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారని ఖానాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే బొజ్జు పటేల్ అన్నారు. ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నా ఏ ఒక్క పని కూడా జరగలేదని అన్నారు. సిర్పూర్ బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ రావు చట్టాల గురించి ఏమీ అవగాహన లేక మాట్లాడుతున్నారని తెలిపారు. అటవీ శాఖకు సంబంధించిన అంశం పూర్తిగా కేంద్రంతో ముడిపడి ఉంటుందన్నారు. మీరేం చేశారు, మీరే రద్దు చేయాలంటే అప్పటిదప్పుడే కావాలి, అప్పటిదప్పుడు ఇది చేయాలని వాళ్ళు మాట్లాడు. వాటిని జీవోని రద్దు చేయాలని దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్ ప్రకారం కంపల్సరీ దానికి రద్దు చేయించడానికి సమావేశాన్ని ఏర్పాటు చేద్దామని చాలా స్పష్టమైన హామీతో తను చెప్పి వెళ్ళడం అనేది జరిగింది. అయినప్పటికీ కూడా వాళ్ళు ఆదివాసులు మా గురించి ఏదో మాట్లాడకపోతే ఇంకేమైనా అంటారేమో అనే ఆలోచనతో మళ్ళీ తిరిగి బయటకు వచ్చింది కోవలక్ష్మి గారు, అదేవిధంగా హరీష్ బాబు గారు, అదే బీజేపీ బీఆర్ఎస్ కలిసి మళ్ళీ స్టేట్మెంట్ ఇవ్వడం అనేది జరిగింది. ఈ తూతూ మంత్రంగా జరిగింది, ఇది జరిగింది, జరిగింది. వాస్తవంగా హరీష్ బాబుకు తెలవాలి అసలు నిజంగా కేంద్రానికి సంబంధం ఉందా లేదా దాని విషయంలో. కోవలక్ష్మి మాట్లాడితే అసలు ఆమె సబ్జెక్ట్ లేకుండానే మాట్లాడుతుంది. ఆమె ఆ 49 జీవో గురించి మాట్లాడమంటే రోడ్ వేయలేదు, రోడ్ లేదని ఆమె మాట్లాడుతుంది. అది 10 సంవత్సరాల పాటు మీరు ఎక్కడ ఉన్నారు? ఒకసారి ఎమ్మెల్యేగా ఉన్నారు, ఒకసారి జిల్లా పరిషత్ చైర్మన్ చేశారు, మళ్ళీ ఎమ్మెల్యే అయిపోయారు.